నేనేమేంటమ్మా? అనుష. అనూష. ఎక్కడి నుంచి వస్తున్నాను? రణచింతల నుంచి వస్తున్నాను. ఎలా ఉందమ్మా మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి చాలా ఫెసిలిటీస్ అన్నీ మారాయి. డ్రింకింగ్ వాటర్ వచ్చేసి డిజిటల్ క్లాసెస్, స్పోకెన్ ఇంగ్లీష్ ఇలా అన్నీ నేర్పిస్తూనే ఉన్నారు. నేను ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చాను. కానీ నేను చూసినంత వరకు అయితే ఇంగ్లీష్ మీడియం కంటే కూడా తెలుగు మీడియంలోనే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. అందరూ టీచర్స్ అయినా కానీ అందరూ చాలా బాగానే చెప్తున్నారు. తెలుగు మీడియమే బాగుంది ఇప్పుడు. నన్ను నువ్వు నార్మల్ న్యూస్ చూస్తుంటా? ఐడియా ఉంటుంది కదా, లైట్ పాలిటిక్స్ అయితే ఐడియా ఉంటుంది కదా, లైట్ అయితే ఐడియా ఉంది కదా. మరి ఇప్పుడు ఇన్ని పార్టీలు ఏకమే వస్తున్నాయి, జగన్ గారు సింగిల్గా వస్తున్నారు కదా, ఎవరు వస్తే బాగుంటుంది? ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటుంది అనుకోవచ్చు. ఎందుకన్నా? ఆయన వచ్చిన తర్వాత ఎన్ని ఫెసిలిటీస్ ఎన్ని చాలా మనకి చాలా సపోర్ట్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు. ఇంతకుముందు చంద్రబాబు గారు వచ్చారు, అంతకుముందు 5 years, కానీ అప్పుడు ఆయన ఇంత ఏం చేయలేదు, ఇంత మార్పు తీసుకురాలేదు. ఐడియా ఉందా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు? మీకు ఐడియా ఉందా స్కూల్స్లో? కొంచెం ఐడియా ఉంది. అప్పుడు సరిగ్గా ఫ్యాన్స్ ఉండేవి కాదు, డ్రింకింగ్ వాటర్ ఉండదు, సరిగ్గా వాష్రూమ్స్ ఉండవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి అని చాలా మారిపోయాయి. అంత ఫ్యాన్స్, టేబుల్స్, బెంచెస్, మొత్తం క్లాస్ అంతా చాలా బాగా తయారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి. మరి ఎన్నికల సమయం అయితే దగ్గరికి వచ్చేసింది, ఇంకా 2 నెలల కాలం ఉంది, ఎలా ఉండబోతుంది? రాబోతుందంటే నాకు తెలిసి ఈ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారే రావచ్చు అనుకోండి. జగన్మోహన్ రెడ్డి గారే రావచ్చు అంటే ఆయన వస్తే మంచి చేస్తారు. ఇప్పుడు పేదలకి స్కీమ్స్ పెట్టాడు, ఏంటి ఈ స్కీమ్స్ వల్ల యూజ్? ఈ స్కీమ్స్ వల్ల యూజ్ అంటే పేదలు ఇప్పుడు చాలా వరకు ఎలాంటి సపోర్ట్ లేకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే డబ్బుల వల్ల వాళ్ళు ఏదో ఒక పని చేసుకోగలుగుతున్నారు. వాళ్ళకి అవి సపోర్ట్గా ఉంటున్నాయి. పిల్లల్ని చదివించుకోవడానికైనా, ఇంటి అవసరాలకైనా, హాస్పిటల్స్, ఇలాంటి ఆరోగ్యశ్రీ ఇలా అన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచే ఉన్నాయి. అందుకని బాగుంది. గెలుస్తాడు ఈసారి? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. థ్యాంక్ యూ.